అటువంటి అఖండమైనటువంటి వైరాగ్యం. వైరాగ్యం ఎలా వస్తుంది అన్నారు? జ్ఞానం చేత కలుగుతుంది అన్నారు. ఆ జ్ఞానం ఎలా కలుగుతుంది అన్నారు? భక్తి చేత వస్తుందయ్యా. మోక్ష సాధన సామగ్ర్యాం భక్తిరేవ గరీయసి అని చెప్పారు శంకర భగవత్పాదుల వారు. అటువంటి మహాత్ములు ఈ ప్రాంతానికి రావటం ఏమిటి? నాకు ఇందాక చాలా దుఃఖం వచ్చింది. ఏదో మనమంతా అనుకుంటుంటాం, ఏదో మాకంటే ఎక్కువగా ఎవడూ ధర్మాన్ని ఫోకస్ చేయట్లేదు. అట్లాంటి వాళ్ళ పుణ్యమే మనల్ని నడుపుతున్నది. అందుకు మనం సంతోషించాలి. ఆయన చివరి రోజుల్లో కూడా ధర్మాన్ని వదిలిపెట్టకుండా, అందుకనే మొదట ధర్మాన్ని నువ్వు ఎలా పట్టుకోవాలి అన్నారు? మర్కట కిశోర న్యాయంగా పట్టుకోవాలట. రెండవసారి అది మార్జాల కిశోర న్యాయంగా నిన్ను పట్టుకుంటుంది. అటువంటి మహానుభావులు 100 సంవత్సరాల నాడు పుట్టి ఈ ప్రాంతం వైపు రావటానికే భయపడేటువంటి ఈ క్షేత్రాన్ని తపశ్శక్తి చేత, అఖండమైనటువంటి భక్తి వైరాగ్య విశేషతల చేత ఇంత సస్యశ్యామలం చేశారు. మహాత్ములు ఎక్కడ ఉంటే అక్కడ క్షామం ఉండదు అని చెప్తారు పెద్దలు. అటువంటి మహాత్ముల యొక్క 100 సంవత్సరాల ఉత్సవంలో వాళ్ళ మనవళ్ళు, కొడుకులు ఆ సత్కార్యంలో పాలు పంచుకునేటువంటి ప్రతి వాళ్ళు కూడా అంతో ఇంతో ఆ వాసన ఉన్నవాళ్లేనండి. లేకపోతే ఇలా రాగలుగుతామా? ఇలా సమాగమం కాగలుగుతామా? అటువంటి మహాత్ములకి నమస్కరి. రామచంద్ర భగవానికి కొంచెం గట్టిగా అనండి. వాళ్ళు అన్నం పెట్టి కథకెక్కిచ్చారు. అప్పడాలు సాంబారు బయటకు వచ్చే ప్రమాదంగా ఉంది. మీకేమన్నా నిద్ర పైకి దన్నే ప్రమాదంగా ఉంది. మీరు చెప్పుకోలేరు, నేను చెప్పుకోలేను. ఎట్లా అన్నారు? నర్తనశాలలో భీముడు కీచకుని కొడుతుంటే వాడు అరవలేట. ఎందుకంటే అరిస్తే రాజుగారి బావమర్దని బయటకు అనౌన్స్ అవుతుంది. భీముడు అరవలేట, అరిస్తే వీడి వ్రతభంగం అవుతుంది. ఇప్పుడు మా పరిస్థితి, మీ పరిస్థితి అట్లాగే ఉంది. అయినా ఏం మొహమాటం లేదు. అవన్నీ గట్టును పెడదాం. స్వామివారి యొక్క దివ్యమైనటువంటి, వారి నిశ్చయాత్మకమైనటువంటి తపస్సిద్ధిని మనమంతా అనుసరించే ప్రయత్నం చేద్దాం. ఈ జన్మకు వస్తుందని చెప్పలేను కానివ్వండి, ఏదో వచ్చే జన్మకి మోడరేషన్ మార్కులైనా తెచ్చుకుంటాం. అయ్యా